విజయవాడ పశ్చిమంలో కేసీఆర్ నాని టికెట్లు అమ్ముకున్నారు. జగన్ అందరిని వాడుకొని వదిలేస్తాడని చెప్పి మీరు కొన్ని పదాలు వాడారు. ఇదే క్వెషన్ మేము నాని గారిని అడిగాం. మీరు అడిగిన క్వెషనే మీరు చెప్పిందే ఇట్లా మీరు సీట్లు అమ్ముకుంటున్నారంట కదా! ఏంటండి మరి అని అడిగితే ఆయన అతనెవరో అంతే అతనెవరో అన్నా నువ్వేమన్నావు అంతే కదా అతను ఏంటి నా పేరు చెప్పిపోతాడు నా మీద పడి అసలు మీకు ఐడెంటిటీయే లేదు. కేసీఆర్ నాని తమ్ముడు గానీ అతనికి తెలుసు గానీ అతనికంటూ ఐడెంటిటీ లేదు అని చెప్పి ఆయన అన్నారు. మీరేమంటారండి? ఆయన ఎవరు? తెలుగుదేశం ఎంపీ. ఆయన ఐడెంటిటీ ఏంటి? తెలుగుదేశం ఎంపీ కింద కానప్పుడు ఇద్దరు వ్యక్తులకు తెలియని వ్యక్తి ఆయన. ఇవాళ ఐడెంటిటీ ఎవరి వల్ల వచ్చింది? తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చింది. నీకు సిగ్గుందా? పార్టీల వల్ల ఐడెంటిటీ వచ్చిన వ్యక్తి నువ్వు. పార్టీ లేకపోతే నీకు దగ్గర వెనకమాల ఇద్దరు వ్యక్తులు రాలా, నీ వెనకమాలతో నువ్వు వైసీపీలోకి వెళ్తే ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్ళలేవు. నా ఐడెంటిటీ నేను చంద్రబాబు నాయుడు గారి సేవకుడిని, తెలుగుదేశం కరుడు కట్టిన పసుపు సైనికులం. ఇప్పటికీ చెప్తున్నా, నేను తెలుగుదేశం కార్యకర్తనే చెప్తున్నా. అది అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. నీకు మళ్ళీ రంగులు మార్చి ఓసరు వెళ్ళిని కాదు. ఇవాళ మొన్నటిదాకా నేను పొద్దున కూడా చెప్పాను, లోకేష్ గారికి రక్షాబంధన్ కట్టాను, చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఇది చెయ్యాలి అని రకరకాల పూజలు చేశాను అని డబ్బా కొట్టిన వ్యక్తి ఇవాళ బయటికి సీట్లు అమ్ముకున్నారని తెలుగుదేశం నాయకత్వం గుర్తించగానే సీటు రాలేదని తెలిసి బయటకు వెళ్ళాడు. ఐడెంటిటీ గురించి అడుగుతారేంటి? వాళ్ళ ఐడెంటిటీలు ఏంటి? వాళ్ళ నా ఐడెంటిటీ కేసీఆర్ చిన్ని అని నియోజకవర్గంలో నేను వాళ్ళ గంటాపరంగా చెబుతున్నా. 2019 నుంచి 2023 వరకు 10 గ్రామాలు పట్టుమని తిరగలేని వ్యక్తి అతను. నేను ఇవాళ 182 గ్రామాలు తిరిగాను. ప్రతి చోట చిన్ని చిన్ని అనే పిలుపుతో వెళ్ళేవాళ్ళు. నాకు ఏ రోజు నేను నాని వల్ల మీ తమ్ముడు చిన్ని అనే అన్నారు మీరు. అతను ఎవరంటే అవును మీ సంబంధం ఉండే చెప్పారు. కానీ నా పేరు కేసినేని చిన్నియే. ఎవరో నాని తమ్ముడు అని ఎవరో పిలవరు. నేను తెలుగుదేశం సైనికుడిని. అతను కూడా ఐడెంటిటీ ఏంటో తెలుసుకోండి. అతను తెలుగుదేశం ద్వారా ఐడెంటిటీ తెచ్చుకున్న నాయకుడు. ముందు నీ ఐడెంటిటీ ఏంటో తెలుసుకో. నీకు వచ్చిన ఐడెంటిటీ తెలుగుదేశం కిందే. నువ్వు బయటకు వెళ్ళంగానే మళ్ళీ అవినాష్ అనుచరుడు అయిపోయావు కాబట్టి నువ్వు ఇప్పుడు అవినాష్ అనుచరుడు. నీ ఐడెంటిటీ అది. నా ఐడెంటిటీ నేను చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిని. గర్వంగా ఫీల్ అవుతా. లోకేష్ అనే వ్యక్తికి నేను సన్నిహితుడిని. ఇంతకన్నా నాకు కావాల్సిన ఐడెంటిటీ ఏమి లేదు. అన్నిటికన్నా మించిన ఐడెంటిటీ కరువు కట్టిన తెలుగుదేశం కార్యకర్తను. మీరు ఈ 7 నియోజకవర్గాల పర్యటన పూర్తి చేశారు. దాదాపు చాలాసార్లు తిరిగారు. 7 నియోజకవర్గాల్లో మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది పక్క పార్టీలకు వెళ్ళారు. పక్క పార్టీల నుంచి మీరు కొంతమంది తెచ్చుకున్నారు. ఇప్పుడు సో అన్నదమ్ముల ఫైటింగ్ లో 7 నియోజకవర్గాలు నలిగిపోతున్నాయి అనుకోవచ్చా మనం? 7 నియోజకవర్గాల్లో మా ఇన్ఛార్జీలు ఎవ్వరూ బయటికి వెళ్ళా. మొదటి విషయం, మా దగ్గర నుంచి 40 మంది 4 వ్యక్తులు. స్వామిదాస్ మా ఇన్ఛార్జ్ కాదు. అక్కడ మేము ఎప్పుడో తీసేసాం ఇన్ఛార్జ్ కింద. ఎందుకంటే ఆ వ్యక్తికి 5 సార్లు ఛాన్స్ ఇచ్చాం మేము. 5 సార్లు వాళ్ళ వైఫ్కి జడ్పీ చైర్మన్ తిరువూరులో గెలవలేదు అని నందిగాంలో జడ్పీ చైర్మన్ చేసి జడ్పీటీసీ మెంబర్ని చేసి జడ్పీ చైర్మన్ పదవి కూడా ఇచ్చాం. ఇతను నిరంతరం జనాల్లో ఉండకుండా అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. కాబట్టి పోయిన ఎలక్షన్లోనే మేము స్వామిదాస్ సీట్ ఇవ్వాలి. మీరు చూశారో లేదు, ఈసారి అసలు సీటే లేదు. అటువంటి ఒకళ్ళిద్దరు పోయారేమో కానీ నేను అదే అనేది ఆ నలుగురు అంతే. ఆ నలుగురు కూడా పార్టీలో అవుట్డేటెడ్ పొలిటీషియన్స్. కానీ మా పార్టీలో ఎవరు ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఉన్నారు. సమన్వయంగా పనిచేస్తున్నాం. బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నాం. 3 years బ్యాక్ మీరు ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కలిసి విజయవాడ ఎంపీ టికెట్ నాకే అని ప్రామిస్ తీసుకున్నారు. అందుకే అప్పటి నుంచి కేసీఆర్ నాని చంద్రబాబు మీద రివర్స్ అయ్యాడు అని చెప్పి ఒక టాక్ ఉంది. ఏమంటే చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా ఆయన సీట్ అనేది చెప్తారు. ఎప్పుడన్నా ఇవాళకి కూడా ఎవరికి సీట్ చెప్పరు. ఎందుకంటే పొత్తుల విషయాలు తేలకుండా, ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ తేలకుండా ఏ రోజు 3 years బ్యాక్ పొత్తుల గురించి లేదు కదా. 3 years బ్యాక్ కూడా మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజు ఎవరిని నీది సీట్ అనేది ఎప్పుడు చెప్పరు. ఒక ఇన్ఛార్జ్ కింద అనౌన్స్ చేస్తారు, వర్కౌట్ చేస్తారు. నాకు ఏ రోజు లేదు కదా, ఆయనే కదా ఇన్ఛార్జ్ కింద ఉంది. మీకు విషయం అదే చెప్పేది. మీరు 3 సంవత్సరాలు అంటున్నారు. గత 4 సంవత్సరాల బ్యాక్ జరిగిన మన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్, ఆ రోజు నేను లేను కదా పార్టీలో. ఉన్నానా అంటే పార్టీలో ఉన్నా కానీ యాక్టివ్గా లేదు కదా. కానీ ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నువ్వు కుప్పం చూసుకో, ఈయన ఏదో పెద్ద లీడర్ లాగా ఫీల్ అయిపోయి ఆ రోజు సంఘటనలు మీరు చూశారు. వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ అప్పటికే అతను అహం తలకెక్కిపోయింది బాగా.
అంత అంత అహంభావి కాబట్టే అట్లా బిహేవ్ చేశాడు. ఎప్పుడైనా నాయకుడితో మనం క్రమశిక్షణగా ఉండాలి, నాయకుడితో మర్యాదగా మెలుచుకోవాలి. నేను వచ్చినాక కాదు ఈ సంఘటన, నేను రాకముందు నుంచి కూడా జరుగుతుంది. నేను ఏ రోజు పార్టీ దగ్గర తీసుకోలేదు, నేను కార్యకర్తగా ఉండడానికి ఇష్టపడ్డాను. రెండో విషయం, ఏ రోజు నేను పార్టీ కార్యక్రమాల్లో అయితే లేను, నేను సంక్షేమ కార్యక్రమాలు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పనిచేశాను. కాబట్టి ఏ రోజు అతనికి అడ్డు లేదు. అతను నేను రాకముందు నుంచే అతని బిహేవియర్ కానించి, అతను వే ఆఫ్ ఇది కానించి చాలా తేడా ఉంది. ఎందుకంటే కోవర్ట్, వైసీపీ కోవర్ట్. అంటే ఒకటి సార్, చిన్నప్పటి నుంచి మీరు ఇద్దరు కలిసే పెరిగారు, మీ గొడవ అయితే చిన్నప్పటి నుంచి లేవు కదా. చిన్నప్పుడు మీరు చూసిన మీ అన్నని, తర్వాత మారిన అన్నని, అంటే రాజకీయాల్లోకి వచ్చాక మారారా, అయితే ఆయన ఎప్పుడు మీరు అలా కోవట్లో మారిపోయారంటారు? మేము విడిపోయి 1999, అంటే అప్పటి నుంచి మాకు సంబంధాలు లేవుగా, నేను దూరంగా వెళ్ళిపోయా. కానీ రాజకీయాల్లో ఆయన అవసరం వచ్చినప్పుడల్లా కుటుంబంలో బాధ్యత కింద మా పార్టీ వాళ్ళ మా అందరికీ ఇష్టమైన పార్టీ తెలుగుదేశం, దాంట్లో ఆయనకి ఎంపీ పదవి ఇచ్చారు. మేమందరం ఏం చేయాలి, మా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. అంతేకాకుండా కుటుంబ సభ్యుడికి చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో అత్యున్నతమైన పదవి ఇచ్చారు. కాబట్టి నేను వచ్చి మళ్ళీ దగ్గరుండి పనిచేశాను. కానీ 2014 నుంచి 19 వరకు జరిగిన సంఘటనలు చూడండి. ఒక్క విషయం, ఏ రోజు నేను విజయవాడలో గెలిపించినాక ఏ రోజు మళ్ళీ విజయవాడలో లేను. ఎందుకు లేను, ఆయనకి ఇబ్బంది ఏమన్నా వస్తుందేమో నేను ఉండటం వల్ల అనేది, నేను నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు. కాబట్టి నేను హైదరాబాద్ వెళ్ళి వ్యాపారం చేసుకున్నాను. నేను ఏ రోజు కూడా రాజకీయాల్లో లేను, అతి కొద్ది మందికే తెలుసు నేను. కానీ కోవర్ట్ లాగా 2019లో గెలిచి కోవర్ట్ ఆపరేషన్స్ మొదలుపెట్టినాక మీరు చూస్తే గెలవంగానే నేను బీజేపీకి వెళ్ళిపోతాను, లేకపోతే నన్ను విజయసాయి రెడ్డిని ఇంటికి పిలిచి డిన్నర్ పిలిచి ఇట్లా రకరకాలుగా పార్టీని హింస పెట్టాడు. నాయకుడిని ఒక మానసిక క్షోభకు గురి చేశారు నా కార్యకర్తలను. అటువంటి వ్యక్తి ఇవాళ కోవర్ట్ ఆపరేషన్ అంటే కోవర్టే నిజంగానే. మీరు ఇంకో విషయం గుర్తుందో లేదో, పిఆర్పీలోంచి బయటకు వచ్చారు. ఇతను రంగులు బాగా మారుస్తాడు. పిఆర్పీలోంచి ఎందుకు బయటకు వచ్చాడు ఇవాళ వరకు ఎప్పుడన్నా చెప్పాడు? 100 బస్సులు వేసుకొని వెళ్ళి జాయిన్ అయ్యారు కదా ఆ టైంలో. అదే ఎందుకు వచ్చారు అంటే, నువ్వు చేసే పని ఏంటి, నీకు పదవి పోతుంది అనగానే ఎదుటి డబ్బులు తీసుకున్నాడు అని ఒక రుద్దటం నీకు అలవాటు. ఆ రోజు పిఆర్పీలో కూడా మీరు చూడండి, చిరంజీవి డబ్బులు తీసుకున్నాడు, అరవింద్ డబ్బులు తీసుకున్నారు, ఇంకొకరు డబ్బులు తీసుకున్నారని బోడ కబుర్లు అన్నీ చెప్పాడు. సరే, తెలుగుదేశంలోకి వచ్చావు, తెలుగుదేశంలో 2009లోకి వచ్చావు, వచ్చి అప్పుడు క్రమశిక్షణగా ఉంటే బాగుంది. కానీ 2014కే నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. చంద్రబాబు నాయుడు గారికి అది కూడా తెలుసు. తెలిసినా కూడా నీకు సీట్ ఇచ్చి నిన్ను గెలిపించాం, మేమందరం మోరల్గా సపోర్ట్ చేసి గెలిపించాం. అప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు బయటికి వెళ్ళాక ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకుని. అసలు ఈ వ్యక్తికి ఏమన్నా బుద్ధి ఉందా? 3 నెలల ఎలక్షన్ ముందు దాకానేమో చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి, 3 నెలల్లో సీట్ రావట్లేదు, 1 టౌన్లో డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ డబ్బులు అడుగుతున్నారు, సీట్ రావట్లేదు అనే విషయం తెలియగానే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకున్నాడు. నిజంగా చెబుతున్నాను, 1 టౌన్లో 2 వ్యక్తుల దగ్గర, మైలవరంలో 2 వ్యక్తుల దగ్గర, తిరువూరులో ఒక వ్యక్తి దగ్గర సీట్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని అబద్ధమా? దాన్ని ఖండించకుండా నువ్వు స్థాయి అంటావేంటి? నువ్వు నిజం అబద్ధం అయితే కరెక్ట్ కాదంటే చెప్పు. బయట పెడతా అన్నారు, ఎప్పుడు పెట్టబోతున్నారండి? అవును, ఆయన కాదని ఖండించమానండి. ఆయన స్థాయి అంటాడు. ఇప్పుడు నేను 3 ప్రెస్ మీట్లు పెట్టా, 3 ప్రెస్ మీట్లు 3 రకాల విషయాలు చెప్పా. ఈ 3 రకాల విషయాలు ఖండించకుండా ఆడో పెట్రోల్ ధర, ఆడి స్థాయి ఏంటి, ఆడెవడో, నా ఐడెంటిటీ. నీ ఐడెంటిటీ ఏంటి? మా తాతగారు ఇచ్చిన లెగసీ కేసీఆర్ ట్రావెల్స్, మా నాయకుడు చంద్రబాబు గారు ఇచ్చిన లెగసీ తెలుగుదేశం పార్టీ. ఈ 2 నా ఐడెంటిటీ. ఒకవేళ ఆధారాలతో సహా బయట పెట్టమంటే ఫేస్ టు ఫేస్ కి మా ఛానల్ తరఫున మీరు సిద్ధంగా వస్తారా? తప్పకుండా వస్తాం, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. చెప్తున్నా, ఆయన్ని కూడా బయట పెట్టమనండి. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకున్నాడు అన్నాడుగా, గాలి భాషలు మాట్లాడుతున్నాడుగా, అది రావాలి ఇది రావాలి అంటే మీరు అన్నారు కదా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, నిన్న విషయం ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర తప్పకుండా ఆధారాలు ఉన్నాయి. నీ దగ్గరే ఉన్నాయి, నువ్వు తీసుకురా. చంద్రబాబు నాయుడు గారిది మా దగ్గరే ఉన్నాయి, మనుషులే వస్తారు. ఓపెన్ ఛాలెంజ్ రమ్మనండి. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని ఆయన ప్రూవ్ చేయమనండి, ఆయన తీసుకుని నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. రెడీ, రమ్మనండి. దమ్ముంటే రాలేడు. ఎందుకు రాలేడంటే స్థాయిలు, లేకపోతే ఏంటి పెట్రోల్ ధరలు, లేకపోతే ఐడెంటిటీలు, ఏ మాట్లాడతాడు. ఇతనికి అంతకు మించి తెలిసిన తింగే లేదు. అంతే. అంటే మీరు చాలా తీవ్ర విమర్శలు చేశారు. అంటే ఆయన ఒక పెద్ద బ్రోకరు, వ్యభిచారాలు చేస్తుంటాడు, ఇలాంటి విమర్శలు ఆయన మీద ఈ మధ్య మనం వింటూనే ఉన్నాం. కేసీఆర్ నాని గారి మీద నేను అటువంటి విమర్శలు చేయలేదు. మీ పార్టీ నుంచి వచ్చినాయి. అది వాళ్ళు అడగండి, నేను అడిగేది, నేను అనేది, నేను చేసిన విమర్శలకి నేను కట్టుబడి ఉన్నా. డబ్బులు తీసుకుని అమ్మారు. సొంత స్నేహితుల దగ్గర ఏం జరిగిందో కూడా ఇంకో విషయం కూడా చెప్పే పొద్దున్న, సొంత స్నేహితుల్ని మోసం చేసి రోడ్డు మీద పడేశాడు.
అవి కొల్లోలు చాలా మంది బాధితులు ఉన్నారు. ఇతను ఎంపీ, తెలుగుదేశం ఎంపీ, ఇతను గౌరవించుకోవాలి, పార్టీని చూసి పార్టీ డ్యామేజ్ అవుతుందని చాలా మంది ఆగున్నారు, రెడీగా ఉన్నారు. నువ్వు రా, దమ్ముంటే చూపిస్తా, నువ్వు కూడా రా. చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకున్నారో నువ్వు చూపించు, నువ్వేం చేసావో విత్ ఆధారాలతో సహా ఇస్తానంటున్నాగా. డెఫినెట్. ఒకవేళ మీ స్థానంలో టీడీపీఏ వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తే మీరు ఇలానే పార్టీలో కొనసాగుతారా? నీకు మొదటి నుంచి చెప్తున్నాను, నేను ఇవాటికి కూడా చెప్తాను. నేను ఇందాక మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎంపీ అభ్యర్థా అన్నారు. పొత్తులు తేలలేదు అన్నా. పొత్తులు తేలే వరకు నేను అభ్యర్థిని కానే కాదు. అదే చెప్పబోతున్నా. పొత్తులు తేలి మా నాయకుడు ఇదిగో ఇట్లా కాదు, టీడీపీలో పలానా వాడు అభ్యర్థి, నువ్వు దగ్గరుండి గెలిపించుకురా అని డెఫినెట్గా చెప్తారు. చెప్తే దగ్గరుండి ఇదే విధంగా కష్టపడి పనిచేసి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపిస్తాను. నేను కార్యకర్తగా ఉండటానికి చాలా ఎక్కువ ఇష్టపడతాను. పార్టీ నాయకుడు పదవిస్తే తీసుకుంటాను, లేకపోయినా తెలుగుదేశం గెలుపులో చిన్ని కృషి ఉందన్నట్టు చూపించి తెలుగుదేశం అభ్యర్థులు 7 నియోజకవర్గాలు, నేను అనేది పార్లమెంట్ అభ్యర్థి కాదు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల్ని గెలిపించటమే నా యొక్క ముందున్న టార్గెట్, నాకున్న కర్తవ్యం. 7 నియోజకవర్గాలకి మీరే ఫండింగ్ ఇవ్వబోతున్నారంటే ఎందుకంటే ఎట్లా అనుకుంటారు? ఎందుకు? అదేమీ ఉండదు. బాగా రిచ్ 100 కోట్లైనా ఖర్చు పెట్టగలదు ఆయన అని చెప్పి. అంటే మా దగ్గర ఉన్న మాకు కార్యకర్త బలం ఉంది, అంతేకాకుండా ప్రజల బలం ఉంది. మేము డబ్బులు వైసీపీ వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడితే మేము 5 కోట్లు కాదు కదా 70 లక్షలు ఖర్చు పెట్టినా మా అభ్యర్థులు గెలుస్తారు ఇవాళ. ఎందుకంటే ప్రజలు అంత తీరని ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని చూస్తున్నారు. 3 రోజుల్లో 3 నెలల్లో మంచి పండగ వాతావరణం రాబోతుందనే విధంగా ఉన్నారు. మేము డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇవాళ వైసీపీ వాళ్ళ ముందు మేము అందరం కూడా ఒక పీనట్తో సమానం. అందరూ 1000 కోట్ల ఆస్తిపరులు అయిపోయారు. వాళ్ళ ముందు మేము ఎంత ఖర్చు పెట్టినా కూడా నిలబడదు. కాబట్టి మా అభ్యర్థులనే, మా పార్టీని, మా నాయకుడిని మేమందరం నమ్ముకున్నాం.